హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మటన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న 1/2 kg మటన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని ఈ మటన్ మొత్తం కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తరువాత 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మటన్ పీసెస్కి మసాలా కొంచెం పడుతుంది. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత ఓపెన్ చేసి 1 స్పూన్ మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కూర దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.